బొచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ రోడ్లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ సేల్స్ పాయింట్ లైలా హాల్ వద్ద ఉన్న జామహిల్ తోటలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి పక్కనే ఉన్న పాత ఇనుప సామాన్ల అంగడిలోకి జామహిల్ తోటలోకి వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకుంది. గమనించిన వాహనదారుడు, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ రోడ్డులో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ సేల్స్ పాయింట్ లైలా హాల్ వద్ద ఉన్న జామాయిల్ తోటలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి పక్కన ఉన్న పాత ఇనుప సామాన్ల అంగడిలోకి జామాయిల్ తోటలోకి వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకుంది. గమనించిన వాహనదారుడు, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అయితే కొంతమంది ఆకతాయిలు బహిరంగ ప్రదేశాల్లో నిప్పంటించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో సేల్స్ పాయింట్లోని కొంత వాహన సామాగ్రి, ఇనుప అంగడిలోని సామాగ్రి దగ్ధమయ్యాయి. ఇనుప దుకాణంలో 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు, వాహన సేల్స్ పాయింట్ లో 30,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని బుజ్జి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, సిఐ మాతంగి శ్రీనివాసరావు పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్దగా ప్రమాదం ఏమీ సంభవించలేదని అన్నారు. బహిరంగ ప్రదేశం కావడంతో బహిర్భూమికి వచ్చిన వారు సిగరెట్ నిప్పు రాసుకుని వేసవి వేడికి మంటలు వ్యాపించి ఉంటాయన్నారు. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మన బుచ్చి నుంచి జొన్నవాడకి వెళ్ళే రోడ్లో లైలా థియేటర్ ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ సేల్స్ పాయింట్, అంటే పాత వెహికల్స్ ఏదైతే ఉంటే వాటి రిపేర్ చేసి మళ్ళీ అమ్ముతుంటారు. అదేవిధంగా తర్వాత ఇంకోటి స్క్రాప్ షాప్ ఉంది పక్కనే, ఎండి స్క్రాప్ షాప్ అని చెప్పి. దానికి సంబంధించి ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈ యాక్సిడెంట్ కూడా ఎలా జరిగిందంటే, ఇక్కడ యాక్చువల్గా చుట్టూ చూస్తే మనతో కనపడతా ఉన్నాయి. అక్కడ ఈ పిచ్చి మొక్కలు ఏదైతే ఉన్నాయో అక్కడ పిచ్చి మొక్కల దగ్గర స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి అది గాలి ఇట్లు ఈ వైపు వీస్తుంది కాబట్టి తూర్పు గాలి, ఆ గాలికి ఇది ఇక్కడ దాకా వచ్చింది. రావడంతో ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో రమ్తుల్లా గారు ఇమీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్కి, ఫైర్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూకి అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా త్వరగా దీన్ని స్ప్రెడ్ చేయడం వల్ల మేమందరం కూడా సకాలంలో ఇక్కడికి చేరుకొని, ప్రస్తుతం అయితే ఇక్కడ ఎలాంటి మీరందరూ చూస్తున్నారు, ఇక్కడ సిచ్యువేషన్ అయితే టోటల్లీ కంట్రోల్గా ఉంది. అదేవిధంగా ఆ పక్కన చూస్తే ఇంకొకటి కడివేటి శ్రీనివాసులు రెడ్డి అనే ఒక యూకలిప్టిస్, అది ఒక జామాయిలు తోట అది అనమాట. ఆ తోటలో కూడా సేమ్ ఇట్లానే ఒక ఎండుగడ్డి ఉంది. ఆ ఎండుగడ్డి దగ్గర కూడా అంటే ఈ ఫైర్కి ఆ ఫైర్కి ఎలాంటి సంబంధం లేదు, కానీ అది వేరే లొకేషను. అది కూడా ఇప్పుడు టోటల్ కంట్రోల్లో ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ వారు, అదే సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ వచ్చారు. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ మొత్తం హ్యాండిల్గా ఉంది. ఇక్కడ ఎలాంటిది లేదు. సార్ అగ్నికి కారణం సార్ ఇదంతా అబండెడ్ ఏరియా చెట్లు ఉన్నాయి కాబట్టి అది ఉన్నటువంటి క్యాబ్లు లాంటి దూరం ఏమన్నా వస్తే దాని నుండి అక్కడ వచ్చినట్టు ఇక్కడ ఎటువంటి అనుమానం ఏం లేదు. ఎవరైనా బహిర్భూమికి వెళ్ళిన వాళ్ళు సిగరెట్ తాగి దాన్ని అక్కడ పడేసి ఉండొచ్చు మేబీ. అది ఎండాకాలం కాబట్టి ఈ వేడికి తెచ్చుకుంది అటు నుండి వచ్చింది. దానిలో అక్కడ ప్రాణహాని ఏమీ లేదు, అంత ప్రాణ నష్టం ఏమి జరగదు. ప్రాణ నష్టం ఏమీ లేదు, ఆస్తి నష్టం కూడా వచ్చిన క్రాబ్ కాబట్టి దాని గురించి మేము గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా దాని సహాయానికి చేస్తారు. దీంట్లో కంగారు పడడం అవసరం లేదు. అందరికీ చెప్పేదంటే ఎండాకాలం కాబట్టి దయచేసి ఈ యొక్క ఫైర్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి గట్టి బాంబులు కానీ లేదా ఈ యొక్క గోడౌన్ షెడ్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా వాటర్ కానీ అవన్నీ దగ్గరలో పెట్టుకోవాలి. ఏదైనా జరిగినప్పుడు కూడా ఫైర్ సిబ్బంది కూడా వెంటనే స్పందిస్తారు కాబట్టి వారికి కూడా ఏదైనా నీడ్ సోర్స్ అయ్యి ఉంటే మనం ముందుగానే గ్రామాల్లో ఐడెంటిఫై చేసుకుని ఈ యొక్క ఫైర్ ఇంజిన్ వచ్చినప్పుడు దానికి మనం నీరు సోర్స్ ఇవ్వడానికి తగ్గ విధంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా దాన్ని ఐడెంటిఫై చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పు. నా పేరు పోలయ్య, బుచ్చిరెడ్డిపాలెం. అంగట్లో ఎవరు కూడా లేరు, ఓనర్ బయటికి వెళ్ళి ఉన్నాడు. నేను వేరే పని మీద ఇంటికి వెళ్ళి వచ్చే పిల్లలు ఫోన్ చేశారు, ఈ విధంగా అంగడి తగలబడుతున్నారు అన్నమాట. వచ్చాను, వచ్చే తగలబడుతుంది. అందరూ వాళ్ళు వీళ్ళు ఛార్జీలు ఫోన్ చేశారు. అయింది, బాక్స్ కలిపింది, మోటార్లు కలిపినాయి. అంతా ఒక 20,000 నష్టం కాదు. ఫైర్ యాక్సిడెంటా ఎవరైనా చేశారా? అది ఎవరికి తెలియదు, మనం ఎవరు లేము. నీకేమనిపిస్తుంది? మనకైతే ఎవరు చేసినట్టుగా లేదు. ఎవరన్నా చేశారు ఏదో కూడా మనకు తెలియదు. నైట్ అయితే ఎవరో ఉందని అనుమానం. ఇప్పుడు ఇది ఎన్ని గంటలకు జరిగింది? అని ఇది 2-2:30 జరుగుతుందా? సార్ ఆ పక్క నుంచి సార్ అంతా బాగా పెంచి వచ్చి మన ఫ్లాష్ తీసుకుంటారు. అంతా
లాస్ అయిపోయింది సార్. 2.5 లక్షల దాకా లాస్ అయిపోయాం సార్. మేము ఏం చేయాలి సార్, ఎట్లా చేయాలి సార్? అంతా తీసుకుని వచ్చి ఏదో పర్సన్ చేసి బతుకున్నాం సార్. ఆ పక్కన సార్ ఈ ఒక్క రిపోర్ట్ మీది ఏ షాపు? మీ షాపు ఎంటీ ఇస్తున్నాం. ఏముంటుంది దాంట్లో వస్తువులు అయ్యి అంటే పాత ఇస్తున్నాం. ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే ఆ పక్క నుంచి వచ్చింది. ఆడ ఎవరైనా తెలిసారో ఏమో నాకు తెలియదు. ఆ పక్క నుంచి వచ్చింది. మీరు ఎంత నష్టం? 2 లక్షల దాకా ఉంది సార్. 2 లక్షలు. సామాన్లు ఏమవుతాయి? సామాన్లు అంతా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఇవి కూడా ఉంది. మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇట్లా జరుగుతుంది? మా తెలిసి వాళ్ళు ఫోన్ చేసేస్తే వచ్చేసాను. వచ్చేసి మీ పేరు చెప్పండి. శేఖర్ Yeah.